హలో హాయ్, నేను మీ విజయ్ కుమార్ టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ నుంచి వచ్చాను. యువతని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, ఎటువంటి సమాధానాలు ఇస్తారో చూద్దాం. చెత్తను సమస్యను పరిష్కరించే బాధ్యత మీకు అప్పచెప్తే మీరు దాన్ని ఎలా పరిష్కరిస్తారు? చెత్త సమస్య అనేది నేటి రోజుల్లో బాగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సమస్య. ఎందుకంటే ఈ చెత్త వ్యవహారం ద్వారా దేశంలో అనేక రోగాలు అనేది ఉత్పత్తి అవుతున్నాయి. అలాగే స్లమ్ ఏరియాస్, డర్టీ ప్లేసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. బేసికలీ ఇప్పుడు చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో మనం చెత్త ఎక్కువ ఏం చూస్తున్నామంటే ప్లాస్టిక్ చూస్తున్నాం. కొంచెం రీసైకిలబుల్వి యూస్ చేస్తే ఏమవుతుంది అంటే కనీసం చెత్త అనేది కొంచెమైనా రెడ్యూస్ అవుతుంది. సో ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గిస్తే మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ మనం చుట్టూ ఉన్న యానిమల్స్కి కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. సో మనం ప్లాస్టిక్ని అది తగ్గించడం చాలా మంచి పాయింట్ అన్నమాట. చెత్తను మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటే మనకి సరౌండింగ్స్ మంచిగా అనిపించవు. సో మన సరౌండింగ్స్ అన్నీ నీట్గా ఉంచుకుంటూ ఉంటేనే మన బ్రెయిన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో అలాగే మనకి ఇంకా మన లైఫ్లో కూడా యాక్టివ్నెస్ అంతా పెరుగుతూ ఉంటుంది. సో మనం మంచి ఏరియాలో ఉంటున్నాం అనే ఫీలింగ్ మనకు ఉంటుంది కాబట్టి మనం కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాము. సో అలాగే ఈ దోమలు, మలేరియా, డెంగ్యూ ఇలాంటివన్నీ కూడా తగ్గి మనం చాలా హెల్తీగా ఉంటాము. ఈ చెత్త వినియోగం అనేది మన భారతదేశంలో చాలా ఇది ఉంది. అంటే పరిశుభ్రత లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేసి దాన్ని క్లీన్ చేయకుండా చేస్తున్నారు. అందుకే స్వచ్ఛ భారత్ అని మిషన్ అనేది October 2 అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే వీధికి విలేజ్లలో కానీ సిటీలో కానీ చెత్త కుండీలు అనేది ఏర్పాటు చేసి దాన్ని పరిపూర్ణంగా క్లీన్ చేసి యూజ్ చేయడం వల్ల చెత్తని నివారించవచ్చు. స్వచ్ఛ భారత్ చేయాలంటే మనమే క్లీన్గా ఉంచుకోవాలి. ఎవ్రీథింగ్ అదే ఇండివిజువల్గా మనమే చేసుకోవాలి. ఎవరో వచ్చి చేస్తారు అని డిపెండ్ అవ్వకుండా మనమే క్లీన్గా ఉంచుకోవాలి అండ్ గ్రీన్గా ఉంచుకోవాలి. అండ్ ప్లాంట్స్ని బాగా కల్టివేట్ చేస్తే నేచర్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని వెయిట్ చేసే బదులు మన ఎన్విరాన్మెంట్స్ని మనమే క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకుంటే బెటర్గా ఉంటుంది సొసైటీ కూడా. డ్యూటీ, clean your society and make India pretty. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం అసలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.